నమస్కారం పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కాకి మరియు నెమలి యొక్క కథ. అనగనగా ఒకానొక అడవిలో ఒక కాకి నివసించేది. దానికి దాని నల్లటి ఈకలంటే ఇష్టం ఉండేది కాదు. ఇలా ఉండగా ఒకరోజు అది దగ్గరలోని చెరువులో ఈత కొడుతున్న ఒక బాతును చూసింది. కాకి ఆ బాతు దగ్గరికి వెళ్ళి, నీ ఈకల రంగు ఎంత తెల్లగా ఉన్నాయో, నువ్వు చాలా సంతోషంగా ఉండి ఉండాలి అంది. దానికి బాతు, నాకంటే చిలుక ఇంకా రంగురంగులది, అది మరింత సంతోషంగా ఉండి ఉండాలి అని బదులిచ్చింది. ఆ కాకి బాతు చెప్పింది నిజమే అనుకుంది. అది చిలకను కలవడానికి వెళ్ళింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ ఈకలతో నువ్వు చాలా సంతోషంగా ఉండి ఉంటావు అని కాకి చిలకను అడిగింది. దానికి చిలక, నాకంటే నెమలి అత్యధిక రంగులు ఉంటాయి, అది అత్యంత సంతోషంగా ఉండి ఉండాలి అని బదులిచ్చింది. అప్పుడు ఆ కాకి నెమలిని కలుసుకోవడానికి జంతు ప్రదర్శనశాలకు వెళ్ళింది. అక్కడ నెమలి ఒక పంజరంలో బంధించబడి ఉంది. మనుషులు దానిని ఫోటోలు తీస్తున్నారు. జనం వెళ్ళిపోయిన తర్వాత కాకి నెమలిని సమీపించింది. కాకి నెమలితో, ఈ ప్రపంచంలో నీకంటే అందమైన పక్షి లేదు అని అంది. దానికి నెమలి, అవును, నేను అందంగా ఉన్నాను, కానీ నేను అత్యంత దుఃఖంతో ఉన్న పక్షిని కూడాను, ఎందుకంటే నేను ఈ పంజరంలో బందీగా ఉన్నాను అని చెప్పింది. దానికి కాకి ఆశ్చర్యపోయి, ఎందుకలా అంటున్నావు అని అడిగింది. నెమలి, నా అందమే నేను ఈ పంజరంలో బందీగా ఉండటానికి కారణం. నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు కాబట్టి నువ్వే నాకంటే చాలా సంతోషంగా ఉన్నావు అని చెప్పింది. కాకి తన ఇంటికి తిరిగి వెళ్ళింది. అది ఇప్పుడు సంతోషం యొక్క అర్థాన్ని తెలుసుకుంది. అది మళ్ళీ ఎప్పుడూ తన రూపం గురించి బాధపడలేదు. పిల్లలు, ఈ కథ నుండి మీరు ఏం నేర్చుకున్నారు? ఎదుటివారితో మనం ఎప్పుడూ పోల్చుకోకూడదు. మనకి ఉన్నదానితో మనం సంతోషంగా ఉండాలి. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాము. ధన్యవాదాలు.